గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏపీ టుడే. డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవన్న విషయం మీకు నాకు తెలిస్తే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయండి అని ఎమ్మెల్యేలకు మంత్రులకు హితబోధ చేస్తున్నారండి. డబ్బులు లేవన్న సంగతి లేదా ఆయన ట్రాక్ రికార్డు తెలిసినటువంటి ప్రజలకు ముందు తెలియదా? ఆయన ట్రాక్ రికార్డు ఏంటో తెలియదా? ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట చెప్పేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్న సంగతి ప్రజలకు తెలియదా? మరి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని ఆయన వెళ్ళబెట్టుకుంటున్నారు. వారు సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు హితబోధ చేశారు అనుకుందాం. టీవీ డిబేట్స్ లో కొంతమంది తెలుగుదేశం పార్టీ పార్టిసిపెంట్స్ ఏమని చెప్తా ఉన్నారంటే, ఢిల్లీ నుంచి అపారమైనటువంటి నిధులు రాబోతా ఉన్నాయి, 6 రాష్ట్రాల్లోకి ప్రత్యేక హోదా తరహాలో ప్రత్యేక నిధులు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి ఒక 6 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా కలిపేసి ప్రచారం చేశారు. సరే ఢిల్లీ వెళ్ళారు మన చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో బ్రహ్మాండం వంటి కవరేజ్ రావాలి మన పచ్చ మీడియాలో. ఆ కవరేజ్ ఏమి రాలేదండి. ఏమి రాకపోగా ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిలాగా వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా వెళ్ళారా అన్నట్టుగా సందేహాలు వచ్చే విధంగా మాట్లాడారు. అక్కడ ఎంపీలకు ఆయన చేసినటువంటి దిశానిర్దేశం ఏంటంటే, మన ఒక్క రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలతో పోటీ వస్తుంది కాబట్టి గెలిచేటటువంటి సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? మీరు డబ్బులు లేకుండా ఖజానా మొత్తం తుడిచేసి ఊడ్చేసిన తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని స్వీకరించి 100 కోట్ల రూపాయలు ఉన్నా కానీ మరి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. 8,73,73,000 కోట్ల రూపాయలకు చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. అదేవిధంగా డబ్బులు లేవనే మాట అబద్ధం చంద్రబాబు నాయుడు గారు. మీరు మితిమీరిన హామీలు ఇచ్చారన్నది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోబోయే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా 4,000 కోట్ల రూపాయలు డ్రా చేసి బిల్లులు ఇచ్చారు. దాని మీద కూడా మీరు ఏడుపుగొట్టు ప్రసంగాలు చేశారు. అయినా సరే మరో 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలు కాకుండా మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి రెగ్యులర్ గా రావాల్సినటువంటి అమౌంట్ 5,665 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి. అవి కాకుండా మీరు వారానికి 7,000 చొప్పున 2 వారాల్లో 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 405 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తూనే ఉన్నారు. అంటే దాదాపు మీ దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఏదైనా కానీ డబ్బులు ఉండాలి. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఈ డబ్బులు సరిపోవు. డబ్బులు లేవని అబద్ధం చెప్పకండి. ఉన్న డబ్బులకి మించి ప్రజలకి ఆశలు పెడుతూ తప్పుడు ఆరోపణ, తప్పుడు వాగ్దానాలు చేశానన్న నిజాన్ని ఇప్పటికైనా సరే ఒప్పుకోండి. ఇక సంపద సృష్టిస్తామన్నారు సార్. మీరు సంపద సృష్టిస్తామన్న దాన్ని ప్రజల్ని నమ్మించారు. అక్కడ ఉన్నది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎటు నుంచి రావాలో డబ్బులు, ఎడా పెడా డబ్బులు వచ్చి పడిపోతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పారు. ఇలా మోసం చేయటం మీరు మొదటిసారి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీ ట్రాక్ రికార్డ్ అనే పదాన్ని నేను అందుకే వాడింది. మొట్టమొదట ఈనాడు పేపర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సారా వ్యతిరేక ఉద్యమం అని, మద్య వ్యతిరేక ఉద్యమం అని బ్రహ్మాండంగా చేయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ఈనాడులో ఎడిటోరియల్ మద్యపాన నిషేధం చేయలేమని, మద్యపాన నిషేధం కానీ చేస్తే
దొంగసారా ఏరులై పారుతుందని, ఇతర రాష్ట్రాల్లో నుంచి దొంగ మద్యం వచ్చి పడతా ఉందని, రాష్ట్ర ఖజానాకి చిల్లు పడతా ఉందని, కాబట్టి మద్యపాన నిషేధం అమలు చేయలేమని చెప్పేసి ఊరూరా బెల్ట్ షాపుల సంస్కృతి తీసుకొచ్చినటువంటి చరిత్ర మీది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అమరావతిని హఠాత్తుగా కరకట్టకు నోటుకు కేసులో చిక్కుకొని కరకట్టకు పారిపోయి వచ్చిన తర్వాత అమరావతిని ఇజ్రాయెల్ టెక్నాలజీ తెస్తాను, ఆ టెక్నాలజీ తెస్తాను, ఈ టెక్నాలజీ తెస్తాను, 3 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తానని చెప్పేసి 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తానని మీరు చెప్పి ఏం చేశారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2500 నిధులతోటి హైకోర్టు, అసెంబ్లీ భవనాలను కట్టారు. ఒక 4 ఎమ్మెల్యే క్వార్టర్స్ అని, జడ్జీల క్వార్టర్స్ అని ఒక 4 బిల్డింగ్స్ కట్టారు. తర్వాత ఏమైపోయింది? గ్రాఫిక్స్ లో చూపించినటువంటి అమరావతి అంతా ఏమైపోయింది? అమరావతి అనేది ఏమీ లేకపోబట్టే కదా ప్రజలు అక్కడ కూడా మిమ్మల్ని ఓడించింది 2019 ఎన్నికల్లో. మీరు ప్లాట్లు పంచుతామని పంచకపోబట్టే కదా చేసింది. ఇదొక రెండో లోపం. మీరు ట్రాక్ రికార్డ్ ఎలా సంపద సృష్టి అన్నారే, ఎట్ట సృష్టించలేకపోయారు? ఆ రోజున ఏమన్నారు? అసలు ఒక బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారిని మించిన బ్రాండ్ అంబాసిడర్ మరొకరు అవసరం లేదు, నన్ను మించిన వారు అవసరం లేదని మీరు చెప్పటం, పచ్చపత్రికలు రాయటం, మీరు చెప్పటం, పచ్చపత్రికలు బాజా భజంత్రీలు వాయించటం జరిగిపోయింది. ఎక్కడొచ్చినాయి నిధులు? ఎందుకు రాలేదు నిధులు? ఎందుకు నిర్మించలేదు ఆకాశ హార్మ్యాలు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా సంపదను సృష్టించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే మీరు చేసినటువంటి పని ఏంటంటే, పొంగనూరులో ఎలక్ట్రిక్ బస్ నిర్మించేటటువంటి సంస్థ అక్కడికి వస్తా ఉంటే అక్కడ మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటండి? వాళ్ళు పారిపోయి పరారయ్యే విధంగా పరిస్థితులు క్రియేట్ చేస్తారా? మీ ఆంధ్రజ్యోతిలోనే వార్తలు రాస్తారా? పొంగనూరు నుంచి పారిశ్రామికవేత్తలు పరారైపోయే విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటారా? పరిస్థితులు నెలకొనటానికి కారణం ఎవరండి? ఒక ఎంపీ తాను గెలిచినటువంటి నియోజకవర్గానికి రాకూడదా? వస్తే రాళ్లతో దాడి చేస్తారా? ఈ యొక్క చరిత్ర అనేది మిమ్మల్ని చూసి కదా, ఈ యొక్క ధైర్యం అనేది మీ కార్యకర్తలకి వినుకొండలో రషీద్ హత్య జరిగినా, మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా, ఏపీ అంటే ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అని మీరు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఏ అంటే అత్యాచారాలు చేయటం అంటే, పి అంటే ప్రాణాలు తీయటం అని రుజువైంది మీ 40 రోజుల పరిపాలన. ఏ అంటే అత్యాచారాలు, పి అంటే ప్రాణాలు తీయటం. ఎంత దారుణం అండి! ఇంకొకటి ఇండో సోలార్ ప్రాజెక్ట్ 50 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ఏం చేశారు సార్? ఇప్పుడు ఆనాడు ఈనాడులో పర్యావరణం దెబ్బతినిపోతుందని చెప్పేసి రాతలు రాయించారే. మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి గల్లా జయదేవ్కి పర్యావరణ పరమైనటువంటి నోటీసులు ఇస్తే సరి చేసుకోండి అంటే ఎల్లగొట్టినట్టుగా ప్రచారం చేశారే. ఆయన తెలంగాణ వెళ్ళి 9,000 కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు పెట్టినట్టుగా రాశారే. ఇంతవరకు కనీసం పునాది రాయి వేశారా? ఊరకే మాటల్లో మాత్రమే, ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే చేసినటువంటిది. గల్లా జయదేవ్ గారి పరిశ్రమ ఇప్పుడు చిత్తూరులో లేకుండా పోయిందా? ఆ కియా మోటార్స్ వెళ్ళిపోయిందని మీరు రాశారు, రాతలు రాపిచ్చారు. వెళ్ళిపోయిందా? 400 కోట్లతోటి ఎక్స్పాన్షన్ అయిందా? అసలు పరిశ్రమలు తరలిపోవటం అంటే ఏంటంటే, కేంద్రం గ్రాంట్ చేసినటువంటి పరిశ్రమలు మనం తెచ్చుకోలేకపోతే దాన్ని తరలిపోవటం అంటారు. కేంద్రంలోని మిగతా రాష్ట్రాలతోటి, దేశంలోని మిగతా రాష్ట్రాలతోటి కేంద్రం మీద పోరాడి పోటీపడి బల్క్ డ్రగ్స్ మనం తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మీ యనమల రామకృష్ణుడు ఏం చేశాడండి? ఏం చేశాడు సార్ యనమల రామకృష్ణుడు? లేఖ రాశాడు కేంద్రానికి, ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, ఇక్కడికి రానియొద్దని.
పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ లో తావు లేదు అని చెప్పి. అంటే సంపద సృష్టికి అడ్డుపడేది మీరే. సంపద మా పరిశ్రమలు రాకుండా వాతావరణాన్ని ఏది అరాచకాలు ప్రాణాలు తీసేటటువంటి వాతావరణం క్రియేట్ చేసేది మీరే. చంద్రబాబు నాయుడు గారు మీ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా బాగుపడతాయని చెప్పేసి అనుకుంటారండి. చెరుకుంపాలెం నారాయణ రెడ్డి గారిని నడి రోడ్డు మీద వేటాడి వేట కొడవలతోటి చంపితే ఆ చంపినటువంటి వ్యక్తి అయినటువంటి శ్యామ్ని అరెస్ట్ చేయనిచ్చారండి మీరు. కనీసం అరెస్ట్ అయ్యాడా? హైకోర్టుకి అతని భార్య అయినటువంటి శ్రీదేవి పిటిషన్ వేస్తే ఆయన తప్పించుకున్నారు, దొరకలేదు, అందువల్ల అరెస్ట్ చేయలేకపోయామని చెప్పేసి హైకోర్టు చెప్పించారు మీరు. అక్కడ ఏం జరిగిందండి? ఆయన బ్రహ్మాండంగా విందులు వినోదాలతో మీ పార్టీ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా అదే అనంతపురం, అది కర్నూలు అనుకోండి, అనంతపురం జిల్లాలో ఒక ఎస్ఐ ఒక స్థానికమైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నాయకుడిని పిలిపించి గదిలో పెట్టి నిర్బంధించి కొడితే అతను ప్రాణాలు కోల్పోతే ఆ ఎస్ఐని కూర్చంటూ సస్పెండ్ చేసి వెంటనే పరిటాల సునీత గారు వార్నింగ్ ఇవ్వగానే మళ్ళీ తీసుకొచ్చే ఎస్ఐని అదే పోస్టింగ్ లో వేసినప్పుడు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏదైనా చేయవచ్చు అనేటటువంటి ధైర్యం మీ కార్యకర్తలకు మీరు ఇచ్చినట్టు కదా? మీ ట్రాక్ రికార్డ్ అది కాదా? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా సరే రాష్ట్రంలో 9 ఏళ్ల పాప కనీసం శవం కూడా దొరకకుండా అడ్రస్ గల్లంత అయినా సరే, ఏ రోజైనా సరే మీరు గాని పవన్ కళ్యాణ్ గారు గాని హోమ్ మినిస్టర్ గాని దాని మీద కనీసం స్పందన ఇచ్చారా? రషీద్ కిరాతకమైనటువంటి నడి రోడ్డు మీద హత్య గురించి ఎక్కడైనా సరే సంతాపాన్ని వ్యక్తం చేశారా? ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామనే మాట కనీసం మీ నోట వెంట వచ్చిందా? ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు గారు ఇది. కొంతమంది నా వీడియోలు చూసి కింద అరే ఒరే అంట కామెంట్స్ పెడతా ఉన్నారు. మీ ఇష్టం, మీ విజ్ఞత వదిలేస్తున్నా. నిజం మాది, నిర్ణయం మీది. నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉంటే చెప్పండి. చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉంటే చెప్పండి. మీ ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ మీరు పెట్టుకున్నందువల్ల నాకు పోయేదేమి లేదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు తప్ప మాకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో మాత్రం వెనకడుగు వేసేటటువంటి ప్రశ్నే లేదు. వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో ఎక్కడ కూడా నేను వెనకడుగు వేసేటటువంటి ప్రశ్నే లేదు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? మీరు చెప్పబట్టి కాదా? మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయబట్టి కాదా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు సంబంధించినటువంటి మీ పార్టీకి తొత్తులుగా పనిచేసేటటువంటి అధికారులను మీ ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో వేసుకోవటం వల్ల కాదా ఇవన్నీ జరుగుతా ఉంది? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు ఏమైనా తెలియనటువంటి అంశాలా? ఎలా సంపద సృష్టిస్తారు సార్? ఎలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు సార్? ఇవన్నీ తప్పించుకోవటానికి, ఇవన్నిటిని దృష్టి మరలించడానికి ఈ అరాచకాలు, ఈ ప్రాణాలు తీయటాలు మీరు చేస్తా ఉన్నారు. ఇది ఎంతో కాలం నిలవదు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కేయగలం, ప్రతిపక్షం లేకుండా చేయగలం అని మీరు అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కూడా అలాగే అనుకుంది. మీకు 23 స్థానాలు వచ్చినప్పుడు బొక్క బోర్ల పడింది. సేమ్ అంతే పరిస్థితి. ప్రజాస్వామ్యం చాలా గొప్పది చంద్రబాబు నాయుడు గారు. నిన్న వినుకొండ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బ్రహ్మరథం పట్టారు చూసారా? ఆ ఒక్క సంకేతం చాలు మీకు. వినుకొండ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండ కనీసం 3 గంటలు వెళ్ళిపోవచ్చు. అలాంటి ఆయన ఉదయం బయలుదేరిన ఆయన సాయంత్రం 6 గంటల దాకా అక్కడికి చేరుకోవటానికి వీలు లేకుండా అడుగడుగున రక్షణపరమైనటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు, ఒక డొక్కు వెహికల్ ఇచ్చి ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు.
కనీసం ఆయన ఏం చేయదలుచుకున్నారో కూడా అర్థం కాలేదు. తీరా అక్కడ చేరుకున్న తర్వాత ఒక్క పోలీసులు లేడు అక్కడ. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి నేతలే జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ వలయంగా నిలబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేయదలుచుకున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేశారు. ఆయనకు మెయిన్ రోడ్ లో రూట్ మ్యాప్ ఉండగా డొంకదారిలో రూట్ మ్యాప్ ఇచ్చారు. ఏం చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మొదటే చెప్పారు అడ్డు తొలగించుకుంటామని. ముందు కొమ్మలు నరికేసి తర్వాత అసలు మొక్కను నరికేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఇవి సాధ్యం కాని పనులు. దైవ బలం, ప్రజల మద్దతుతో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక అడ్మినిస్ట్రేటర్ గా మీకు గుర్తింపు ఉంది. ప్రజల కన్సర్న్ గా పనిచేయండి. వెండెట్టా పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టండి. నమస్తే.